సోషల్ మీడియా కొందరి పరిచయాలకు వేదికలైతే మరికొందరి నేరాలకి అడ్డాగా మారుతున్నాయి. ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. నగదు మాత్రమే కాదు, నగలు కూడా కాజేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఫేక్ ఐడీలతో ఇద్దరు అమ్మాయిల్ని బురిడి కొట్టించాడు ఒకడు. ఇంతకీ ఎవరతను, ఎలా చీట్ చేసి ఎంత మొత్తం వెనకేశాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తే డిక్లైన్ చేయాలని పోలీసులు పదే పదే చెప్తున్నారు. అయినా కొంతమంది గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎదుటి వాళ్ల ట్రాప్లో పడి మోసపోతున్నారు. మెదక్ జిల్లా టేక్మల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతికి ఏడాది క్రితం సోషల్ మీడియాలో రిత్విక్ రెడ్డి అనే ఐడి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఓకే చేయగానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సదరు వ్యక్తి ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఛత్తీస్గఢ్ వెళ్తున్నానని, అది పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత అవసరం పేరుతో డబ్బడిగాడు. ఉప్పరి దుర్గేష్ అనే ఫ్రెండ్ వస్తాడని, అతనికి అమౌంట్ ఇవ్వాలని సూచించాడు. విడతల వారీగా 5 లక్షల రూపాయలతో పాటు చెవి కమ్మల్ని దుర్గేష్కిచ్చిందా యువతి. అవి చేతిలో పడగానే అవతలి వ్యక్తి నుంచి సంబంధాలు తెగిపోయాయి. టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్కి చెందిన మరో యువతికి సాత్విక్ రెడ్డి ఐడి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. ఆమె యాక్సెప్ట్ చేయగానే తాను ఎంబీబీఎస్ స్టూడెంట్గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు డైమండ్ రింగ్ పంపిస్తున్నానని, దానికి ట్యాక్స్ కట్టాలని నమ్మబలికాడు. ఇక్కడ కూడా దుర్గేష్నే వాడుకున్నాడు. ఆమె దగ్గర నుంచి 7 లక్షల నగదు, తులం బంగారాన్ని కాజేశాడు. యువతులిద్దరూ వేరువేరు ప్రాంతాలకు చెందినవాళ్లు. కానీ మోసపోయిన పద్ధతి మాత్రం ఒకేలా ఉంది. 2 ఇన్సిడెంట్లలో దుర్గేష్దే కీ రోల్. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి పెళ్లి పేరుతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచితుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించొద్దంటున్నారు పోలీసులు. ప్లాట్ఫామ్ ఏదైనా పరిచయాలు పెంచుకోవద్దంటున్నారు. పిల్లల మొబైల్ ఫోన్ వాడకంపై పెద్దలు ఒక కన్నేసుంచాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.